సీఎస్ జవహర్ రెడ్డి తన కుమారుడి బినామీలతో 800 ఎకరాలు కాజేశారని ఆరోపణలు చేసిన జనసేన నేత పీతల మూర్తి యాదవ్ తన వద్ద ఉన్న ఆధారాలను మీడియా ముందు బహిర్గతం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రోద్బలంతో విశాఖ, విజయనగరం కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చేశారని మూర్తి యాదవ్ చెప్పారు. ఫలితంగా పేద రైతుల అసైన్డ్ భూములు లాగేసుకున్నారని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ పనులు రేపెల్లులో అయిపోయి ఆగమేఘాల మీద విమానాలు ల్యాండ్ అయిపోయే పరిస్థితి ఉందా? ఇంకా సుమారు ఏడాది పైగా భోగాపురం పనులు టైం పడుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకి వెళ్లాల్సిన పనే ఉంది. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షకి వెళ్ళినప్పుడు కానీ ఆ రోజు కానీ మీరు పర్యటించినప్పుడు మీతో పాటు విజయనగరం ఆర్డీఓ లేరా? భోగాపురం తహసీల్దార్ లేరా? మీ వెనకాల రెవెన్యూ అధికారులు ఎవరున్నారు? మీరు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఎవరెవరు గెలిచారు? ఒక పక్క ఎన్నికల హింస పక్క జరుగుతూ ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ సిట్ వేసింది. అంత పెద్ద ఎత్తున ఎన్నికల సంబరాలు జరుగుతూ ఉంటే భోగాపురం మీద ప్రేమ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి అమాంతంగా ఎందుకు పుట్టుకొచ్చింది? 3 పర్యాయాలు ఆయన రహస్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఎక్కడెక్కడికి వెళ్ళారు? ఎవరెవరు గెలిచారు? ఆయన రాకని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇవి ప్రభుత్వ అధికారులు అంటే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటివి. ఇది భోగాపురం మండలం కంచేరు విలేజ్ అంటే నాగలక్ష్మి ఐఏఎస్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రొసీడింగ్స్ కాపీ. ఇది ప్రొసీడింగ్స్ కాపీ. అంటే భోగాపురంలో వీళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఇప్పుడు అక్కడ భోగాపురం రావాడి విలేజ్ 10 సెంట్లు, ముండి సూరప్పుడు, బాడిపోతున్న రాములమ్మ 10 సెంట్లు రావాడ, అలాగే సవరవెల్లి 90 సెంట్లు, చందాల అప్పల నర్సి, అలాగే ఎకరం 24 సెంట్లు సవరవెల్లి భోగాపురంలో ఉన్నటువంటిది. అది కాకుండా భోగాపురంలో అమటాం రామి వలస, అక్కడ చాకిల వలస, గూడుపు వలస, కవులవాడ, పోలుపుల్లి, ముంజేరు, రావాడ, ఇవి కేవలం భోగాపురంలో వీళ్ళు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ గాను వీళ్ళు రైతులకి వీళ్ళు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చినటువంటి వివరాలు అవి. ఇకపోతే పోస్పాట్రాగలో ఎరుకొండ విలేజ్ ఏదైతే అరికితోట రామారావు ఎరుకొండ విలేజ్, అలాగే చిన్నబత్తిల వలస పోస్పాట్రాగలో, అలాగే కోవాడ అగ్రహారంలో ఎకరం 97 సెంట్లు, అలాగే చిన్నబత్తిల వలసలో ఎకరం 94 సెంట్లు, కొన్నాడ 19 ఎకరాలు 36 సెంట్లు పోస్పాట్రాగలోనే, పోస్పాట్రాగలో కొన్నాడలో 19 ఎకరాలు 36 సెంట్లు. నెక్స్ట్ గోవిందపురం పోస్పాట్రాగ 66 సెంట్లు. నెక్స్ట్ గోవిందపురం పోస్పాట్రాగలో 3 ఎకరాల 57 సెంట్లలో 66 సెంట్లు వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇది భోగాపురము పోస్పాట్రాగ విజయనగరం జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ఆర్డర్స్. జవహర్ రెడ్డి గారికి నేను ఇవాళ అడుగుదానికి ఇవాళ కొన్ని ఆధారాలు చూపిస్తున్నాను. నా దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉంది. భీమిలిపట్నం డివిజన్లో పద్మనాభం మండలం, ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్. ఇవి క్లియర్గా ఏవే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. కొన్ని వందల ఎకరాలు ఇవి. ఎక్కడిది? భీమిలిపట్నం పద్మనాభం మండలం. నెక్స్ట్ భీమిలిలో ఆనందపురం మండలం 700 ఎకరాలు ఒక ఆనందపురంలోనే వీళ్ళు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేశారో ఇది ఉదాహరణ. ఇప్పుడు మీరు ఏదైతే రైతులు జారీ చేశారో ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్, భూమి వాళ్ళ దగ్గరే ఉందా లేదా చీఫ్ సెక్రటరీ గారు? లేదంటే భూమి ఎవరి పేరు మీదైనా మారిపోయిందా? ఎవరైనా కొనుగోలు చేశారా? కొనుగోలు చేస్తే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, ఇది పేదల ప్రభుత్వం, పేదల భూములు ఇచ్చే ప్రభుత్వం చెప్పుకున్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ బీసీలు భూములు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయా లేకపోతే చేయి మారిపోయినాయా?
ఎవరైనా కొనుగోలు చేశారా? నిజంగా వీళ్ళే లబ్ధిదారులా? ఈ ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులేనా? ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయో వాళ్ళ చేతుల్లోనే భూమి ఉందా? భూమి వాళ్ళ స్వాధీనంలోనే ఉందా? లేదనంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు? దేనికోసం అమ్మారు? వీళ్ళు దేనికోసం కొనుక్కున్నారు? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు పూర్తి వివరాలు వెల్లడించగలరా? భూమి రైతుల దగ్గర ఉందని చెప్పి ఇదే చీఫ్ సెక్రటరీ గారు, ఇది మొదటి విడత, ఇది రెండో విడత అయితే మొత్తం దోచేశారు. రెండో విడత ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ మొత్తం వైసీపీ నాయకులు, ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి ముఠాలు దోచేశారు మొత్తం. నేను సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నా. దీనిపైన పెద్ద ఎత్తున సిబిఐ విచారణ జరిపించాలి, లేదనంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. జవహర్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం అసైన్డ్ భూముల్లో జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరే విచారణకు ఆదేశించండి. సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జికి కానీ మీరు విచారణకు ఆదేశించండి. నేను పూర్తి స్థాయి ఆధారాలతో విచారణ కమిటీకి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో నేను చేసిన ఆరోపణలు ఏవైనా నిరూపించలేకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా నేను